నమస్తే, వెల్కమ్ టు మై టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధానమైన వార్తగా హిందూ ముస్లిం అని విడదీయను అని నరేంద్ర మోదీ మాట్లాడినట్టుగా ఒక వార్త టాప్లో ఇచ్చారు. అలా చేస్తే రాజకీయాలకు అర్హుడినే కాదు, మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్ళం, ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలు అన్నం పెట్టేవారు, గోద్రా తర్వాత నా ప్రతిష్టను దెబ్బతీశారు, ప్రతిపక్షాలు పూర్తిగా విఫలం, ఇక పాలనలో ఎలా సక్సెస్ అవుతారు మోదీ. వారు ఇంకా ఏమన్నారంటే, హిందూ ముస్లిం రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజా జీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్టను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ఆంగ్ల వార్తా ఛానల్ CNN న్యూస్ 18కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదని అన్నారు. ఎక్కువ అంటే ఈ నరేంద్ర మోదీ ఎన్నికల సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సరిగ్గా 15-20 రోజుల కింద మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆస్తి పన్నులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు మరో రకంగా చేసిన వ్యాఖ్యలు, ఇవి ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. ఇక ఆ నిద్రలోని అగ్నికి ఆహుతి అనే ఒక వార్త ఉన్నది. చెట్టును ఢీకొట్టిన కారు వృద్ధ దంపతులు మృతి అనే ఫోటోతో కూడిన ఒక వార్త ఉన్నది. ఇక 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే, అత్యధిక రుణాలు ఇచ్చే బ్యాంకులతో సంప్రదించండి అని రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. కేజ్రీకి సుప్రీం స్పెషల్ ట్రీట్మెంట్ అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇండియాకు బయట నుంచి మద్దతు అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను మొదటి పేజీలో తీసుకున్నది ఆంధ్రజ్యోతిగా. వీసీల నియామకానికి ఈసీ ఓకే అనే వార్త ఉన్నది. త్వరలో IAS IPSల బదిలీలు అనే వార్త కూడా ఉన్నది. పాలనతో పాటు ప్రచారానికి సై 2 రోజులుగా సీఎం బిజీ అనే ఒక వార్త. ఇక ఏపీలో ఏం జరుగుతోంది, పోలింగ్ ముగిసిన హింస ఏమిటి, ఈసీ సీరియస్, ఎన్నికల రోజున నిర్లక్ష్యం, ఆ తర్వాత నిర్లిప్తత, ఈ హింసాకాండకు బాధ్యులు ఎవరు అనే వార్త లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఈనాడులో నెలాఖరులోగా కొత్త బీసీలు అనే వార్త ఒక బ్యానర్ ఐటమ్గా ఉన్నది. వీటితో పాటుగా మాట ఇచ్చా రుణమాఫీ చేయాల్సిందని రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక చల్లని కబురు, నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు అనే వార్త ఉన్నది. కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణమని అమిత్ షా వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. దొడ్డుబట్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం, కేసీఆర్ ఆందోళన పిలిపించిన వార్త ఉన్నది. ఇక హింస పెచ్చరిల్లుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఏపీ CS DGPలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం అనే వార్త ఉన్నది. మేడిగడ్డపై పీఠముడి, బ్యారేజీ పునరుద్ధరణపై ముందుకు సాగని సిఫారసులు అనే వార్త ఉంది. ఈ మేడిగడ్డకు సంబంధించి రోజు ఒక వార్త వస్తున్నది. ఇవాళ కొనసాగింపు ఇదొక వార్త. ఈ నమస్తే తెలంగాణలో గుండెమండిన రైతు అండగా బీఆర్ఎస్ అనే వార్త ఉన్నది. ఈ ఇయర్ ప్యానల్లో UK పార్లమెంటు బరిలో కరీంనగర్ బిడ్డ అనే వార్త, స్లోవేకియా ప్రధానిపై కాల్పులు అనే వార్త, 2 ఇయర్ ప్యానల్లో 2 టాప్ ఐటమ్స్ ఇచ్చిందిగా. పుట్టుకలోని ఇమ్యూనిటీ గుట్టు అనే ఒక వార్త ఉన్నది. నీకు ఇక్కడేం పని, గెట్ అవుట్, మెప్మా ఉద్యోగిని పట్ల ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన, మనస్తాపంతో ఉద్యోగానికి గంగామణి రాజీనామా అనే వార్త ఫోటోతో కూడింది ఒక మొదటి పేజీలో ఉన్నది. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసన, బీఆర్ఎస్ కేసీఆర్ అధినేత పిలుపు అనే వార్త ఉన్నది. శ్రేణులకు అధినేత కేసీఆర్ పిలుపు, సన్నబడ్లకే బోనస్ అనే వార్త, కాంగ్రెస్ మరోదాగా రుణమాఫీకి కార్పొరేషన్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో బ్యానర్ ఐటమ్గా మాఫీకి మార్గం చూడండి అని అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూకు సంబంధించిన వార్త ఉన్నది. జూన్ తొలి వారంలో రాష్ట్రాన్ని నైరుతి అనే వార్త, CAA ద్వారా భారత పౌరసత్వం సర్టిఫికెట్ల జారీ అని ఫోటోతో కూడిన వార్త ఉన్నది. ఇక అన్నదాత ఆగమాగం అనే వార్త, వలిగొండ మండలం ప్రొద్దుటూరులో ధాన్యం కుప్పలనే వార్త, రుణమాఫీకి 40,000 కోట్లు ఎట్లా ఏమిటనే సమీక్షకు సంబంధించిన వార్త ఉన్నది. తెలంగాణలో థియేటర్లు బంద్ అనే వార్త, ఎందుకంటే 2 వారాల పాటు సింగిల్ స్క్రీన్స్ మూసివేత, థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం వల్లేనన్న ఎగ్జిబిటర్లు అనే వార్త ఉన్నది. ఇక స్లోవాకియా ప్రధానిపై కాల్పులు, తలా ఛాతి పొట్టలో గాయాలు, పరిస్థితి విషయం అదుపులో అనుమానితుడు అనే వార్త ఉన్నది. సన్నాలకే బోనసా, కేసీఆర్ సంబంధించిన ఒక వార్త ఉన్నది. బడుగులపై బరి తెగింపు,
వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాల టార్గెట్, మహిళలపై పచ్చమూకల దాష్టీకాలు అనే ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ఇయర్ ప్యానల్లో డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీ రేట్లు అప్ అనే వార్త, కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ అని అమిత్ షా వ్యాఖ్యలను మొదటి పేజీలో తీసుకున్నది సాక్షి. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.